ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం తహసీల్దార్ జాహ్నవిరెడ్డి ఏసీబీకి చిక్కారు. పహని సవరింపు వ్యవహారంలో లంచం తీసుకుంటూ ఆమెతో పాటు వీఆర్ఓ రామారావు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్లు తెలుస్తుంది. పరిటాల గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలం అడంగల్ తప్పు సరిచేయడం కోసం గ్రామానికి చెందిన కౌలు రైతు మాగంటి కోటేశ్వరరావును తహసీల్దార్ లక్ష డిమాండ్ చేశారు. పాస్ పుస్తకాల జారీ కోసం 30,000కు బేరం కుదుర్చుకున్నారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని రైతు ఏసీబీని ఆశ్రయించారు. అధికారులు లంచం తీసుకుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ కిషోర్ బాబు తెలిపారు. తహసీల్దార్ జాహ్నవి వీఆర్ఓ రామారావును జ్యుడిషియల్ రిమాండ్ కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. కౌలు పరిటాల గ్రామానికి చెందిన కౌలు రైతు కంచికచెర్ల ఎంఆర్ఓ ఆఫీస్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఓనర్ యొక్క ల్యాండ్ని 1B అడంగల్లోకి ఎక్కించి పట్టాదారు పాస్ పుస్తకం ఇష్యూ చేయాలనే రిక్వెస్ట్తో అతను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ పని కంప్లీట్ చేయడానికి ఎంఆర్ఓ గారు వీఆర్ఓ గారు 1 lakh డిమాండ్ చేశారు. ఆ తర్వాత అతని రిక్వెస్ట్ ప్రకారం 30,000కి వాళ్ళు అగ్రీ అయ్యారు. అగ్రీ అయిన తర్వాత ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో అతను ఏసీబీ ఆఫీస్ నుంచి అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత మేము ఈరోజు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ కంచికచెర్ల ఎంఆర్ఓ ఆఫీస్ మీద రైడ్ చేసి ఈ ఎవరైతే కంప్లైంట్ నుంచి బోత్ ఎంఆర్ఓ కంచికచెర్ల జాహ్నవి అదేవిధంగా వీఆర్ఓ కంచికచెర్ల రామారావు గారు వీరిద్దరూ కూడా అతని దగ్గర నుంచి 30,000 అమౌంట్ యాక్సెప్ట్ చేస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఆ 30,000 కూడా వారి దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఏవైతే ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిన తర్వాత మేము వాళ్ళిద్దరిని కూడా జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుందండి.